పెద్ది సినిమాకి సంబంధించి ఇన్ని రోజులు బట్టి అప్డేట్ రావట్లేదు, అప్డేట్ వీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పి సోషల్ మీడియా సాక్షిగా వీళ్ళు ఎంతగానో వాళ్ళ ఆవేదన అనేది వ్యక్తం చేసుకున్నారో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈ మధ్య అంటే 12వ తారీఖున ఒక అభిమాని తన బాధను ఏ విధంగా వ్యక్తం చేసుకుందనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమైందండి. ఆ అభిమాని అతని బాధను ఏ విధంగా వ్యక్తం చేసుకుంటే ఈ సినిమాకి సంబంధించి అంటే పెద్ది సినిమాకి సంబంధించి మీరు ప్రమోషన్ అనేది ఎందుకు చేయట్లేదు, దయచేసి పెద్ది సినిమాకి సంబంధించి ప్రమోషన్ చేయండి. ట్విట్టర్లో అతని ఆవేదన అనేది ఒక లెటర్ రూపంగా వ్యక్తం చేసుకున్న తర్వాత అతని ఆవేదన అర్థం చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన టీం వెంటనే స్పందించి ఒక 2 రోజుల తర్వాత, మరి వార్త అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 2 రోజుల సమయం పట్టింది. ఆ 2 రోజుల తర్వాత అంటే 14వ తారీఖున వీళ్ళు కూడా ఈ సినిమాకు సంబంధించి డేట్లతో సహా ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఏ రాష్ట్రంలో వీళ్ళు ఏ విధంగా ప్రమోషన్ చేయబోతున్నారు, ఈ సినిమాని ఏ విధంగా ప్రమోషన్ చేయబోతున్నారు అనేది ఒక లిస్ట్ రూపంలో ఇచ్చారండి. సరే, ఆ అభిమాని ఎవరు, ఆ అభిమాని ఆవేదన ఏ విధంగా వ్యక్తం చేసుకుంది అనేది ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. అయితే మొట్టమొదటిగా ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ 18వ తారీఖున ఘనంగా ముంబైలో విడుదలయ్యే సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మరి ఒక 4 రోజుల గ్యాప్ ఇచ్చి హైదరాబాదులో ఉప్పల్ స్టేడియంలో ఈ సినిమాకి సంబంధించిన టీం అంటే హీరో రామ్ చరణ్ కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఈ సినిమాకి సంబంధించిన దర్శకుడు కావచ్చు, నిర్మాత కావచ్చు, అలాగా ఆ ఉప్పల్ స్టేడియంలో ఒక ఈవెంట్ అనేది నిర్వహిస్తున్నట్టుగా నేను అనుకుంటున్నా. వాళ్ళు ఇంకా మెన్షన్ అనేది చేయలేదు. కానీ సరే, వెంటనే అంటే 23వ తారీఖున భోపాల్లో ఒక భారీ ఈవెంట్ అనేది నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. అంటే ప్రత్యేకంగా ఏఆర్ రెహమాన్ గారు తన పాత చిత్రాలతో పాటు కొత్త చిత్రాలు కూడా అతను ఒక మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా దానికి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా నడుస్తూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా రామ్ చరణ్ గారి అభిమానులు ఈ సినిమాకి సంబంధించిన ఐటెం సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారన్నమాట. ఐటెం సాంగ్ వల్ల కూడా కొన్ని సినిమాలు అంటే ప్రత్యేకంగా ఐటెం సాంగ్ కోసమే వెళ్ళిన ప్రేక్షకులు, అభిమానులు కూడా మనం చాలాసార్లు చూసాం. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఐటెం సాంగ్ రిలీజ్ ఎప్పుడు చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కాబట్టి అదే 23వ తారీఖున అదే ఈవెంట్లో ఐటెం సాంగ్ను కూడా రిలీజ్ చేస్తారన్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంతేకాకుండా 24వ తారీఖున బెంగళూరులో ఒక ఈవెంట్ అనేది నిర్వహించి ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే ఈ సినిమాకు సంబంధించి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కొత్త విషయాలు అనేది ఆ రోజు మనం తెలుసుకోవచ్చు అనమాట. మరి 25వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు ఏమైనా ఉందా అంటే ఈ 4 రోజులు గ్యాప్ ఇచ్చి అంటే 24వ తారీఖున బెంగళూరులో ప్రెస్ మీట్ అనేది ఉంది. 24వ తారీఖు నుంచి మళ్ళీ 28వ తారీఖు దాకా ఎలాంటి ప్రెస్ మీట్ అనేది లేదనమాట. ఎలాంటి ప్రెస్ మీట్ లేదు, ఎలాంటి ఈవెంట్ అనేది కూడా లేదు. ఒక 4 రోజులు మళ్ళీ గ్యాప్ ఇచ్చి 28వ తారీఖున మాత్రం ఢిల్లీలో నిర్వహిస్తున్నారండి ఒక ప్రెస్ మీట్ అనేది. అంటే నాకు తెలిసినంత వరకు మన దేశవ్యాప్తంగా మెగా ఫ్యాన్స్కి సంబంధించి అందరం కూడా ఆకట్టుకుందామన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఒక మంచి ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఢిల్లీలో కూడా ఒక ఈవెంట్ అనేది ప్రారంభించి అంటే ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమాకి సంబంధించి కొత్త విశేషాలు అనేది చెప్పడానికి ప్రయత్నిస్తారు అనమాట. అంటే 30వ తారీఖున చెన్నైలో ఈ సినిమాకి సంబంధించి సాంగ్స్ కావచ్చు, లేకపోతే కొన్ని ప్రోగ్రాంలు కావచ్చు, ఇలాగా ఈ సినిమాకి సంబంధించి తమిళ్ అభిమానులకు అంటే రామ్ చరణ్ గారిని అభిమానించే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. కాబట్టి తమిళ్ అభిమానులను కూడా ఆకట్టుకునే విధంగా అక్కడ ఒక ఈవెంట్ అనేది స్టార్ట్ చేస్తారన్నట్టుగా తెలుస్తుంది అనమాట. మరి ఇక 1వ తారీఖున ఉత్తరాంధ్ర నేపథ్యంలో జరిగే కథనం ఎక్కువ శాతం ఉత్తరాంధ్రకి సంబంధించిన స్టోరీ అనేది ఈ సినిమాలో ఉంది. కాబట్టి విజయనగరాన్ని కూడా టచ్ చేయాలి, అక్కడున్న అభిమానులకు ఈ సినిమా అనేది బాగా కనెక్ట్ అయ్యిద్దన్న ఉద్దేశంతోనే ఉత్తరాంధ్ర అభిమానులకు చేరువుగా ఒక ప్రెస్ మీట్ అనేది నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఇక చివరిగా 2వ తారీఖున అంటే జూన్ 2వ తారీఖున ఈ సినిమాకి సంబంధించి ఒక భారీ ఎత్తున లక్షలాది అభిమానుల మధ్య ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది స్టార్ట్ చేస్తారండి. ఇక ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఇక మాటలతో చెప్పలేమన్నమాట. అంత భారీ ఎత్తున వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు అసలు ఏ సినిమాకు కూడా ఒక లిస్ట్ అనేది ఇంతవరకు తయారు చేయలే. ఏ సినిమాకి
వాళ్ళు ఏదో అలా చేసుకుంటూ పోతాం, అంటే వాళ్ళకు ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది, ఒక లిస్ట్ అనేది ఉంటుంది. అగ్ర హీరో సినిమాలకు ఏ సినిమాకైనా ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. ఎక్కడెక్కడ ఏం నిర్వహించాలి, ఏ డేట్న ఎక్కడెక్కడ ఏ ప్రెస్ మీట్ పెట్టాలి, ఏ ఈవెంట్ చేయాలి, ఏ ప్రోగ్రామ్స్ అనేది నిర్వహించాలి అనేది వాళ్ళకు ఒక లిస్ట్ అనేది మొత్తం ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. ఆ ప్లానింగ్ ప్రకారం పోతారు, కానీ అది వాళ్ళ వరకు మాత్రమే తెలుసు, బయట వాళ్ళకి లీక్ చేయరు. కానీ పెద్ద సినిమాకు వచ్చినట్లయితే ఈ లిస్ట్ అనేది ఎందుకు లీక్ చేశారనేది ఈ వీడియో చివరిలో చెప్తానన్న కదా. ఎందుకు లీక్ చేశారంటే రామ్ చరణ్ గారి అభిమాని అతను బాధను అనేది వ్యక్తం చేసుకున్నాండి. మరి రామ్ చరణ్ గారి అభిమానికి బాధ ఏముంటుందా అంటే ఉంది, ఖచ్చితంగా అతను ఎంతో ఫీల్ అయింది కాబట్టి ట్విట్టర్లో అతను ఒక ట్వీట్ అంటే ఒక లేఖ రూపంగా పంపించిండండి. ఆ లేఖలో ఉన్న సారాంశం ఏంటంటే పెద్ద సినిమాకి సంబంధించి ప్రమోషన్ అనేది మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఇంతవరకు ప్రమోషన్ అనేది మీరు స్టార్ట్ చేయలేదు. అంటే 18వ తారీఖున, ఈ నెల 18వ తారీఖున ట్రైలర్ అనేది ఉంది, కానీ మరి తర్వాత నెక్స్ట్ ఎప్పటి నుంచి ప్రమోషన్ అనేది స్టార్ట్ చేస్తారు, తిప్పి తిప్పి కొడితే ఈ సినిమా అనేది ఒక 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంతవరకు ప్రమోషన్ అనేది మీరు ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, ఏమేమి ఎక్కడెక్కడ అంటే ఏ రాష్ట్రంలో ఏ విధంగా నిర్వహిస్తారు అనేది మీరు చెప్పట్లేదు. కాబట్టి ఈ టెన్షన్కు నేను తట్టుకోలేకపోతున్నా, ఒకవేళ మీరు చెప్పకపోతే ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఒక లేఖ అనేది విడుదల చేసిందండి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరే అతని బాధ ఏంటో అతనికి ఉంది, కానీ ఇక్కడ ఏళ్ళ బాధ కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఒక సినిమాని తీయాలన్నా, ఒక సినిమా ప్రేక్షకుడు ముందుకు రావాలన్నా, ఒక సినిమా మొత్తం కూడా పూర్తి చేసి అంటే మనకు కనువిందుగా వాళ్ళు తయారు చేయాలన్నా కానీ తన మునకలు అవ్వాల్సి వచ్చిందనమాట. అంటే ఇది ఏ ఒక్కరి కృషి, ఏ ఒక్కరి కష్టం అంటే ఇది నాకు తెలిసినంత వరకు అందరి కష్టం. ఏ సినిమా అయినా సరే ఆ టీంకు సంబంధించిన ప్రతి ఒక్కరి కష్టం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి బ్రదర్ మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీకు రామ్ చరణ్ గారి పైన అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ ఆత్మహత్య చేసుకొని ఇదైతానని చెప్పి అంటమనేది నాకెందుకో నచ్చలేదు. రామ్ చరణ్ గారి మీద అభిమానం ఉండొచ్చు, అతని సినిమాలు తొందరగా రావాలని చెప్పి అభిమానం ఉండొచ్చు, కానీ మన ప్రాణానికన్నా ఏదో ఎక్కువ కాదు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఏదో అయిపోతున్నాను అనేది కాస్తంత ఎందుకో ఇబ్బంది కలిగించే విధంగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఏ అభిమానైనా సరే సినిమా అనేది రాక ఉండదు, అభిమానులు చూడక ఉండదు. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళకుండే బాధలు, వాళ్ళకుండే కష్టాలు, వాళ్ళకుండే మనం ప్రెజర్ అనేది వాళ్ళకు ఉంటుంది. కానీ సినిమా తీసిన తర్వాత వాళ్ళ దగ్గర పెట్టుకోరు కదా, వాళ్ళ దగ్గర పెట్టుకుంటే వాళ్ళకి లాభం ఏముంటుంది. ఏ సినిమా తీసినా ఎంతో కొంత లాభపడాలన్న ఉద్దేశంతోనే నిర్మాత అనేది తీస్తాడు. సరే లేట్ అయినా కొద్దీ కాస్తో కోస్తో నష్టం అనేది జరగవచ్చు, కానీ లేట్ అనేది వాళ్ళు చెయ్యాలని చెయ్యరు. కొన్ని కారణాల చేత షూటింగ్ అనేది కాస్త లేట్ అవ్వడం అనేది అది కామనే. మరి ఆ విధంగా చెప్పుకోవాలంటే దాదాపు బాహుబలి సినిమా, బాహుబలి 1, బాహుబలి 2 దాదాపు మరి 5 సంవత్సరాల పాటు షూటింగ్ జరిగింది. మరి 5 సంవత్సరాల పాటు షూటింగ్ జరిగిన తర్వాత ఆ హీరో కూడా అంటే ప్రభాస్ కూడా వీర అభిమానులు అనేది ఉండరు. ఒక సినిమా పైన 5 సంవత్సరాల పాటు ఉన్నావు కదా అని చెప్పి వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి, అంతే. కాస్తంత లేట్ అవ్వచ్చు. తర్వాత వచ్చిన పుష్ప 2 దాదాపు 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పాటు ఈ సినిమా షూటింగ్ అనేది నడిచిందనమాట. మరి ఒకే సినిమా పైన అన్ని రోజుల పాటు ఉండడంటే ఉండాల్సి వచ్చింది ఒక్కోసారి, తప్పదు. మనం కాస్త ఓపిక పడితే చాలు. ఎందుకంటే వాళ్ళ సినిమా ఏ సినిమా అయినా కానీ లేట్ చేయాలని ఎవ్వరూ చేయరు. అదే కాకుండా మరి RRR సినిమా దాదాపు ఆ సినిమా కూడా 3 సంవత్సరాల పైకి ఆ సినిమా అనేది షూటింగ్ అనేది జరిగిందనమాట. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు షూటింగ్ అనేది ఆలస్యం అయినాయి. అతి కొద్ది సమయంలోనే విడుదలైపోయిన సినిమాలు ఉన్నాయి, బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. కానీ అన్ని సినిమాలకు అలా కుదరదు. కాబట్టి ఇక్కడ ఫ్యాన్స్ కాస్తంత ఆలోచించుకొని నా హీరో సినిమా లేట్ అయినా పర్లేదు కానీ బ్లాక్ బస్టర్ హిట్ కొడితే చాలు అనే ఉద్దేశం ఉంటే చాలు బ్రదర్. కాబట్టి మీరు అన్న మాట్లాడే ఆత్మహత్య ఏదో అన్నారు కాబట్టి అలాంటి ఏమైనా ఉంటే మానుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారని, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే. అలాగే మీ అమూల్యమైన కామెంట్ను ఈ వీడియోకి తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి.